రీసెంట్ గా రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరలో చుట్టమల్లె చుట్టేస్తుంది అనే పాటని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు. పాటలో హాట్ అందాలతో జాన్వీ కపూర్ మత్తెక్కిస్తుంటే ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అని శ్రీలంక సింగర్ మత్తుగా పాడిన పాటని సింగ్ చేస్తూ తెగ కామెంట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఫ్యాన్స్ ని ఎవరు రెచ్చగొడుతున్నారు? సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సాంగ్ పై సెలబ్రిటీల రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఈ క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో దేవర సినిమా తెరకెక్కబోతుంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతున్న టైంలో సాంగ్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారట. ఫస్ట్ రిలికల్ సాంగ్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 లో దూసుకుపోతుంది. ఈ పాటని వేరే సాంగ్ తో పోలుస్తూ కామెంట్ చేస్తున్నారు, మీమ్స్ విసురుతున్నారు. చుట్టమల్లే చుట్టేస్తుంది అనే రిలికల్ సాంగ్ బయటకు వచ్చినప్పటి నుంచి మీమర్స్ నిద్రపోవడం లేదనే చెప్పుకోవాలి. మరి ఈ సాంగ్ వైరల్ అవ్వడం, అలాగే ఈ మీమ్స్ సైతం వైరల్ అవ్వడం జరుగుతుంది. ఈ పాట రిలికల్ సోప్ యాడ్ లాగా ఉందని పోలుస్తూ కొంతమంది అంటుంటే, ఈ ట్యూన్ గతంలో శ్రీలంక సింగర్ పాడిన మానికే మాంగే హితే మన్ హరి సుకుమారి అనే మత్తెక్కించే పాటలా ఉందని పోలుస్తూ మీమ్ చేస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొస్తుంది. పాట చాలా మత్తుగా మెలోడీగా ఉంటే అన్ని ట్యూన్స్ ఒకేలా అనిపిస్తాయని, అయినా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఇద్దరిని చూస్తూ ఈ సాంగ్ వింటుంటే అద్భుతంగా ఉందని, ఇది కాపీ కాదని వాళ్ళు కామెంట్ చేస్తున్నారట. ఇక అనురుద్దీన్ అయితే నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా అనురుద్దీన్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఇల్లుమినాటి అనే పాటని కూడా నెటిజన్స్ బాగా వేసుకున్నారు. ఈ పాట నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో టైటిల్ సాంగ్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇలా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడల్లా కింగ్ సినిమాలో బ్రహ్మానంద్ కామెడీ బిట్స్ వేస్తూ ట్రోల్ చేయడం అనేది కామన్ అయిపోయింది. తమన్ సాంగ్స్ అయితే మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారట. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫస్ట్రేజియన్ గా రిలీజ్ అయిన ఈ పాటని రకరకాలుగా ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. గతంలో ఆది మూవీలో మణిశర్మ ఇచ్చిన చికి చికి భంబం అనే పాట కూడా టర్కీ సాంగ్ అని, ఇప్పుడు కొరటాల శివ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్ కూడా శ్రీలంక సింగర్ గమ్మత్తుగా మత్తుగా పాడిన పాట అని పోలుస్తున్నారు. అంతేకాదు, మానికే మాంగెహితే మాన్హరి సుకుమారి అనే పాట చాలా పాపులర్ అయింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరూ హమ్ చేసుకునే సాంగ్ గా మారింది. ఇలాంటి పాపులర్ ట్యూన్ ని ఇట్టే పసిగట్టేశారు మ్యూజిక్ లవర్స్ అందరూ. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం రెచ్చిపోకుండా కామ్ గా సమయం కోసం వెయిట్ చేస్తున్నారట. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, కావాలనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టేందుకు కొంతమంది కామెంట్ చేస్తున్నారని, అందుకే ఈ పాటకి మీమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ అడ్మిన్స్ ను ఈ మీమ్స్ తీసేయమని బెదిరిస్తున్నారని, అందుకే కావాలని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని కూడా వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా దేవర సినిమాలో సెకండ్ సింగిల్ సాంగ్, అందులో హాట్ రొమాంటిక్ సాంగ్ ఇలా మీమ్స్ తో కూడా వైరల్ అవుతుందని అంటున్నారు. ఇదండి అసలైన మ్యాటర్.